హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో గోరు చిక్కుడుగాయలతో ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. గోరు చిక్కుడుగాయల ఫ్రై మనం సాంబార్ కానీ, రసం కానీ చేసుకున్నప్పుడు సైడ్ డిష్‌గా తీసుకోవచ్చు. లేదంటే అన్నంలో డైరెక్ట్‌గా కలుపుకొని తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు గోరు చిక్కుడుగాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. గోరుచిక్కుడుకాయలు వీటిని వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలండి. మనం తుంచుకోవడానికి ముందే శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలండి. నేను ఇప్పుడు వీడియోలో చూపించినట్లు. నేను తీసుకున్న గోరుచిక్కుడుకాయలు ఒక 400 గ్రాముల వరకు ఉంటాయండి. హాఫ్ కేజీకి కొంచెం తక్కువ. ఈ ముక్కలన్నింటినీ కూడా ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. వేసుకొని దీనిలో కొంచెం సాల్టు, రుచికి సరిపడినంత సాల్ట్ చూసుకొని వేసుకోండి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు, సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్‌తో వాటర్ వేసుకోండి. మనం కుక్కర్‌లో పెడుతున్నాం కాబట్టి కొంచెం గ్లాస్ అయితే సరిపోతుందండి వాటర్. లేదంటే ఎక్కువ మిగిలిపోతాయి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసేసుకొని కుక్కర్‌లో పెట్టుకొని ఒక 5 విజిల్స్ వరకు రానివ్వచ్చండి. మనకి ముక్క అనేది మెత్తగా ఉడకాలి. మనం డైరెక్ట్‌గా ఉడకపెట్టట్లేదు కదా! ఒక గిన్నెలో పెట్టి ఉడకబెడుతున్నాం కాబట్టి ఒక 5 విజిల్స్ అయినా వచ్చే వరకు ఉడకబెట్టుకోండి. అప్పుడు మనకి ముక్కలు బాగా ఉడుకుతాయండి. ఈలోపు మనం కారం తయారు చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఈ ఎండు కొబ్బరిని నేను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే వేయించిన శనగపప్పు. నేను వేయించిన శనగపప్పు వేస్తున్నానండి. దీని ప్లేస్‌లో మీరు వేయించిన వేరుశనగ గుండ్లు వేసుకోవచ్చు. లేదంటే నువ్వులైనా వేసుకోవచ్చండి. నేనొచ్చి ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. మీరు తీసుకునే కారాన్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. నేను 3 స్పూన్లు టీ స్పూన్లు వేసుకుంటున్నానండి కారము. క్వాంటిటీని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్స్ వేసాను. మీకు 2నే కనిపించినాయి కదా! 3 టేబుల్ స్పూన్స్ వేసానండి కారము. ఇదంతా కలిపి గ్రైండ్ చేసేసుకోవాలి. దీనిలో మీకు కావాలంటే వెల్లుల్లిపాయలు రెబ్బలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. లేదంటే తాలింపులో వేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు జీలకర్రను, వెల్లుల్లిపాయలు కొంచెం వేస్తున్నాను. ఒక 3 రెబ్బలు 4 రెబ్బలు వేస్తున్నానండి. ఇది ఇట్లా వేస్తే మనకి మంచి ఫ్లేవర్ వస్తుందనమాట. దాన్ని కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి ముక్కలు ఎలా ఉడికాయో చూద్దామండి. తీసేసి బయట పెట్టుకుందామండి. అవి కొంచెం చల్లారుతాయి కదా ఆలోపు. చూడండి, మనకి ముక్కలు చక్కగా ఉడికిపోయాయండి. మనం ఇట్లా టచ్ చేస్తే అది ఇట్లా విడిపోతే చాలండి. అట్లా మెత్తగా అయినట్టేనా ఇవి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. మనకి పచ్చిశనగపప్పు ఫ్రైలో అక్కడక్కడ తగులుతుంటే ఫ్రై అయ్యి బాగుంటుందండి. అలాగే ఒక స్పూన్ వరకు మినపప్పు గుళ్ళు వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసిన ముక్కలు వేసుకున్నాను. మీకు నచ్చితే వేసుకోండి పెద్ద ఉల్లిపాయలు, కానీ వేసుకుతేనే బాగుంటుందండి. ఆ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక 2 ఎండుమిర్చిని ముక్కలుగా తుంచుకొని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. అలాగే చిన్న ఉల్లిపాయలు ఒక 4, 5 రెబ్బలను తీసుకొని కొంచెం దంచుకొని వేసుకోండి. మనకి తాలింపులో అవి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఫ్రైకి బాగుంటుంది. మనం కారంలో వేసాం కదా కొన్ని, దీనిలో కూడా కొన్ని వేసుకోండి. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. దీనిలోనే కొంచెం పసుపు యాడ్ చేశాను. మనం ముక్కల్లో కూడా కొంచెం వేసుకున్నాం కదా. తర్వాత ఇంగువ ఒక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేశాను. ఇవన్నీ చక్కగా తాలింపు మొత్తం ఏగిపోయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ఉడకగా పెట్టుకున్న ముక్కలు మొత్తం వేసేసుకోవాలండి. దీంట్లో మనకి ఉడకపెట్టుకున్నప్పుడు మనం ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసాం కదా, అయినా కూడా దీనిలో వాటర్ వస్తాయండి. ఆ వాటర్ మొత్తము కూడా వేసుకొని అది ఎగిరిపోయే వరకు మనం ఉడకనివ్వాలి. చూడండి, కొంచెం వాటర్ మొత్తం ఎగిరిపోయి వచ్చినాయి కదా. కొంచెం ఆ వాటర్ మొత్తము కూడా ఎగిరిపోయేటప్పుడు
కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని, అంటే మనం ముక్కలు ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసాం కదండీ! ఆ సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళా సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముక్కల్లో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మనం తయారు చేసుకొని పెట్టుకున్న కారం మొత్తం వేసుకోవాలండి. మీకు స్పైసీగా కావాలి అంటే గనక ఒక 2 స్పూన్ల వరకు కారం ఎక్కువ వేసుకోండి. అప్పుడు ఇంకా మంచి కలర్ వస్తుందండి. ఇంట్లో పిల్లలుంటే తినరు కదా ఎక్కువ కారం ఉంటే, అందుకని నేను పప్పుల పొడి అవి కొంచెం ఎక్కువ వేశాను. కొబ్బరి ఇలా ఉంటే చక్కగా నంచుకొని తినడానికి కూడా బావుంటుందండి. ఇప్పుడు ఈ కారప్పొడి మొత్తము కూడా పచ్చి వాసన పోయే వరకు స్టవ్ ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకొని కలుపుకోవాలి. ఈ గోరు చిక్కుడుగాయల ఫ్రైని మీరు ఇలా తయారు చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుందండి. మనం కొబ్బరి, అలాగే వేయించిన శనగపప్పుల పొడి వేసాం కదండీ! మనం నంచుకోవడానికి బావుంటుంది. పప్పుచారు గానీ అట్లా చేసుకున్నప్పుడు సైడ్ డిష్‌గా ఇది చాలా బావుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.